గడిచినటువంటి 15 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భూములన్నింటినీ కూడా కారు చౌకగా వారికి కావాల్సినటువంటి సంస్థలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. సరే, టీసీఎస్ లాంటి సంస్థలు దిగ్గజ సంస్థలు, దేశంలో పేరున్నటువంటి సంస్థలు అటువంటివి వారి కార్యకలాపాలు విశాఖపట్నంలో పెడతానన్నప్పుడు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి, పక్క రాష్ట్రాల్లో ఆక్షన్లో భూములు కొంటున్నటువంటి సంస్థలకి నువ్వు ఇక్కడ ఊరకనే కారు చౌకగా భూములు 30 కోట్లు 50 కోట్లు ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి ఎకరం భూమి ఉన్నటువంటి స్థలాల్ని 50 లక్షలకి కోటి రూపాయలకి ఇస్తున్నటువంటి దాంట్లో వెనక ఆంతర్యం ఏంటో అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, దానికి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కంచె చేనిమేస్తే ఏ రకంగా ఉంటుందో ఈరోజు ప్రభుత్వమే వారికి కావాల్సినటువంటి సొంత వారి వెనకాతలు ఉన్నటువంటి వారి బినామీలకో, లేకపోతే వారికి కావాల్సినటువంటి సంస్థలకో, వారికి కావాల్సినటువంటి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దాఫేదారులకో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉర్సా అనేటువంటి కంపెనీని మనం చూసాం గతంలో. ఏప్రిల్ మాసంలో 59 ఎకరాల భూమిని అతి తక్కువ రేటుకి 40-50 కోట్లు ఉన్నటువంటి భూమి విలువ ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్స్ని 59 ఎకరాలు ఇచ్చారు. ఆ కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యింది 2 నెలల ముందు. దానికి పర్మనెంట్ ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, దానికి కావాల్సినటువంటి టర్నోవర్ లేదు, ఏది లేకుండా అన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఏ రకంగా ఇచ్చారని అంటే దానికి సమాధానం లేదు. నిన్న కాక మొన్న 24వ తారీఖున మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి, అంటే హైదరాబాద్, పూణే, బెంగళూరు ఇటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆక్షన్లు పెడితే 50 కోట్లకి 100 కోట్లు పెట్టి భూములకు ఉన్నటువంటి సంస్థలు, వాడు రియల్ ఎస్టేట్ చేసేటువంటి సంస్థలకి నువ్వు ఇక్కడ ఊరికనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు కూడా ఇక్కడ ఆక్షన్ పెట్టండి. ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలతో ఆక్షన్లోకి వెళ్తే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అనేటువంటిది డెఫినెట్గా దీని వెనకాతల అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనేటువంటిది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సో జరిగినటువంటి ఒప్పందాలను మీరు క్యాన్సిల్ చేసుకుంటారో, లేకపోతే తిరిగి ఆక్షన్లు పెట్టి క్రమ పద్ధతిలో వాటిని కేటాయింపులు చేస్తారనేటువంటిది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటుంది.